శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 24 నవంబర్ నుంచి 30 నవంబర్ వరకు గల కాలానికి ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలేంటి, గ్రహ దృష్టుల యొక్క ఫలితాలేంటి ముందుగా తెలియచెప్పుకుంటూ గ్రహాల యొక్క స్థితిని పరిశీలన చేద్దాం. వృషభంలో వక్రించిన గురువుగారు, కుజుడు కర్కాటక రాశిలో నీచ పొంది ఉన్నారు. అలాగే చంద్రుడు సింహరాశిలో, కేతువు కన్యా రాశిలో, రవి బుధులు వృశ్చిక రాశిలో, శుక్రుడు ధనస్సు రాశిలో, అలాగే శనిగారు వచ్చేసి కుంభరాశిలో, రాహువు మీనరాశిలో. వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మాత్రమే మార్పు జరిగి ఉన్నది. మిగతా గ్రహాలన్నీ ఏ రాశులలో సంచారం చేస్తూ ఉన్నాయో వార ప్రారంభంలో అదే సంచారం కొనసాగుతూ ఉంది. చంద్రుడైతే తన యొక్క నీచ స్థానమైనటువంటి వృశ్చిక రాశిలోకి వచ్చి రవి బుధులతో కలిసి ఉన్నారు. అయితే ఇక్కడ దృష్టుల్ని పరిశీలించినట్టయితే గురువుగారి యొక్క పంచమ దృష్టి కేతువు మీద ప్రసరిస్తూ ఉన్నది. ఆధ్యాత్మిక చింతన, స్పిరిచువల్ వాల్యూస్ ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. అలాగే మంత్రోపాసనకి చక్కటి అనుకూలమైన రోజులు అని కూడా తెలియచెప్పచ్చు. అది ఏ రాసుల వారికైనా కూడా ఈ గురుకేతువుల యొక్క స్థితి చక్కటి ఆధ్యాత్మిక చింతనని ఇస్తుంది. అలాగే గురువు గారి యొక్క సప్తమ స్థాన దృష్టి రవి బుధుల మీద పడుతూ ఉంది. పరిశోధనలు కొనసాగుతాయి, ఫలిస్తాయి. కార్యనిర్వహణ చాలా బాగుంటుంది. చక్కటి ఆలోచనలు, తెలివితేటలు పెరగడము, అలాగే ఈ రవి బుధుల యొక్క స్థితి వల్ల కూడా, బుధాదిత్య యోగం వల్ల అనుకూలమైనటువంటి ఆదరణ, బంధుమిత్రుల ఆదరణ కానీ లేదా పై అధికారుల యొక్క మన్నన పొందడం కానీ ఇత్యాదివన్నీ కూడా చాలా చాలా బాగుండబోతున్నాయి. అయితే శనిగారి యొక్క దశమ దృష్టి కూడా రవి బుధుల మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఈ చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు, బాధలు ఏవైనా ఉండడానికి అవకాశం ఉంటూ మెడికల్ పరంగా కొంత అభివృద్ధి చెందేటటువంటి కాలము ఇది తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే కుజుని యొక్క అష్టమ స్థాన దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్నందువల్ల రాజకీయాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. అలాగే రోడ్డు ప్రమాదాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ప్రజలు. ఇక ఆస్తి తగాదాల విషయంలో కానీ, భార్యాభర్తల మధ్య తగవుల విషయంలో కానీ, ఇలాంటి విషయాలలో అనారోగ్య సూచనలు కానీ ఇవన్నీ కూడా మొత్తం మీద జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశమే అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా చాలా వరకు బాధలు అనేవి ఉపశమిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెళ్దాము. మకర రాశి. మకర రాశి వారికి అదృష్టం వెన్నాడుతున్న కాలం అని చెప్పచ్చు. ఈ 24వ తేదీ నుంచి 30వ తేదీ నవంబర్ వరకు గల కాలానికి వీరికి అదృష్టం వెన్నాడుతూ ఉంది. ఈసరికే వెన్నాడుతూ ఉంది. ఈ వారం కూడా అలాగే ఉంది. ఎన్ని విషయాలలో మీకు అభివృద్ధి కనిపిస్తుందంటే, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. సంతాన రీత్యా చాలా బాగుంది. మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. ఏదైనా గురూపదేశం కావాలి అనుకుంటే తీసుకుంటారు, మంత్ర సాధన చేస్తారు. ఆ సాధన చక్కగా ఫలిస్తుంది, మీ సంకల్ప బలం నెరవేరుతుంది. ఆత్మీయులందరూ మళ్ళీ దగ్గరకు వస్తారు. ఎక్కడో దూరాభారంలో ఉన్న వారితో మళ్ళీ సంబంధ బాంధవ్యాలు దగ్గరవుతాయి. చక్కగా ఆత్మీయత అనురాగాలు కొనసాగుతాయి. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. మీకు మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. భార్యాభర్తల మధ్య కించిత్ అనుకూలత తగ్గచ్చు, కానీ అవి ఏ పెద్ద పెద్ద కలహాలకి దారి తీయవు. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. చక్కటి ఆరోగ్యం, ఆరోగ్య రీత్యా కూడా పూర్వం ఏమన్నా అనారోగ్యాలు ఉన్నట్టయితే అవన్నీ కూడా తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. పితృవర్గ రీత్యా బాగుంది. మాతృవర్గ రీత్యా అంత అనుకూలతలు కనిపించకపోవడం లేదు, కానీ పితృవర్గ రీత్యా చాలా అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం చాలా బాగుంది. వ్యాపారం బాగుంది. విలువైన ఆభరణాలు సేకరించుకునేది బాగుంది. కొనుగోలు చేస్తారు, భద్రపరుచుకుంటారు. అసలు ఇంకా బాలేనిదంటే ఏం లేదు. విద్యార్థులు మటుకు కొంచెం కష్టపడాలి. స్త్రీలు కాస్త సంయమనంతో ప్రవర్తించుకోవాలి. మిగతా అన్ని విషయాల్లోనూ ఆదాయం బాగుంది, ఆనందం బాగుంది, గృహంలో ఐకమత్యం బాగుంది. అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దాన ధర్మాల విషయంలో కూడా మీరు వెనకడుగు వేయకుండా చక్కగా దాన ధర్మాలు చేస్తారు, దైవ కార్యక్రమాలు చేస్తారు, దైవం మీద ఎక్కువ ధనాన్ని ఖర్చు పెడతారు. ఇది మీ మానసిక సంతృప్తికి కారణమవుతుంది.
వారాంతానికి వెళ్ళేటప్పటికీ లాభస్థానంలోకి చంద్రుడు కూడా వచ్చి చేరారు. లాభస్థానంలో ఆసరికే రవి బుధులు ఉన్నారు. అద్భుతమైనటువంటి కాలం. వ్యయంలో శుక్రుడు కానీ, లాభస్థానంలో రవిచంద్ర బుధులు కానీ, పంచమంలో గురువుగారు కానీ, తృతీయంలో రాహువు కానీ అనేక విధాల యోగిస్తూనే ఉన్నారు. మీకు ఇంత బాగున్నటువంటి గ్రహస్థితులు ఉన్నప్పుడు మీకు ముఖ్యమైన పనులలో నిర్ణయాలు తీసుకోవాలి అనిపిస్తుంది, తీసుకుంటారు. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్కి శ్రీకారం చుడతారు, అవి చక్కగా కొనసాగుతూ ఉంటాయి. ప్రారంభిస్తారు, అవి చక్కగా కొనసాగుతూ ఉంటాయి. ఏ విధంగా చూసినా మీ మానసికోల్లాసం ద్విగుణీకృతం అవుతుంది. ఏలినాటి శని వెళ్ళిపోబోయే సమయం వచ్చింది. గురుబలం చాలా బాగుంది. ఇటు గురుబలం బాగుండడము, ఏలినాటి శని ఇప్పటి వరకు ఉన్న దోషం తగ్గిపోవడము, అలాగే ఏలినాటి శని వెళ్ళిపోబోయే క్రమంలో ఉంది. కాబట్టి మీకు అనేక విధాలుగా కలిసి వచ్చే కాలం నడుస్తోంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇష్టదైవాన్ని పూజించండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ఇంకా ఇంకా అధిక శుభాలు మీ వెంట ఉంటాయి. ఉద్యోగరీత్యా చాలా అదృష్టవంతమైన కాలం నడుస్తోందని చెప్పచ్చు. వీరికి స్థానచలనం ఉండేటటువంటి అవకాశం ఉంది. అయితే అది అనుకూల స్థానచలనం అవుతోంది. పై అధికారుల యొక్క మెప్పు పొందే విధంగా, మన్ననలు పొందే విధంగా, తోటి ఉద్యోగస్తులకి మీరిచ్చే సహకారాలు కానీ, వారు మీకు ఇచ్చే సహకారాలు కానీ ఉద్యోగంలో మీ ఉన్నత స్థానం చేరడానికి చాలా చాలా సహకరిస్తున్నాయి. అలాగే మీ కృషి కానీ, మీ పట్టుదల కానీ, ఉద్యోగ స్థానంలో తోటి ఉద్యోగస్తులు ఇచ్చే సహాయ సహకారాలు మీ ఉన్నత స్థితికి చాలా చక్కగా దోహదపడుతూ ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ కృతజ్ఞత మీరు పెట్టుకుంటారు మనసులో. తిరిగి ఎవరికి ఎప్పుడు ఏమి చెయ్యాలి అనేది నిర్ణయించుకొని కూడా మీరు ప్రవర్తించుకుంటారు. అనేక విధాల మీ మానసికోల్లాసం పెరుగుతోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది. అలాగే మీ ఇష్టదేవుణ్ణి పూజించడం ద్వారా ఇప్పుడు ఈ ఇన్ని గ్రహాల యొక్క అనుకూలతలు మకర రాశి వారికి ఉంటూ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇబ్బంది లేకుండా చక్కటి యోగాలు మీకు అనుభవంలోకి వస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.